హాయ్ హలో నమస్తే అండి అందరికీ. ఈరోజు మన ఛానల్లో మీకోసం అందమైన పోట్లీ బటన్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ పోట్లీ బటన్స్ నీట్గా చుట్టుకొని రెడీ చేసి పెట్టుకున్నాను. బ్యాక్ పీస్ రెడీ చేసి పెట్టుకున్నాను. నీట్గా రెడీ చేసి సర్దుకున్నాము నీట్గా, ఎందుకంటే దానిపైన వైట్ బ్లౌజ్ పైన ఏమీ కనిపించకుండా థ్రెడ్స్ ఏమైనా ఉంటే క్లీన్గా తీసేయండి. తీసేసి ఇప్పుడు సెంటర్ మార్క్ పెట్టుకున్నాము. ఇలా సెంటర్కి హోల్డ్ చేసుకునేసి ఇప్పుడు 1.5 ఇంచుకి మార్క్ చేసుకుంటూ రావాలి. పైన నెక్ నుంచి కింద బాటం వరకు అంటే వేస్ట్ వరకు మార్క్ చేసుకోవాలి 1.5 ఇంచుకి. చాలా అందంగా ఉంటుంది ఇది డిజైన్ కుట్టుకున్నామంటే. అంటే బ్యాక్ ఓపెన్ లేకుండా చూపిస్తున్నాను నేను. కొంతమంది కట్ చేసి చూపిస్తారు, కొంతమంది ఇది వేసి చూపిస్తారు, క్యాన్వాస్ అట్లాంటివి కూడా వేసి చూపిస్తారు. అలానూ చేయొచ్చు, ఇలానూ చేయొచ్చు. బిగినర్స్కి ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది, ఇంట్లో కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇప్పుడు ఇలా 1/4 ఇంచ్ పీస్ అంతా మడుచుకొని బాటం ఈ పక్క నుంచి ఆ పక్కకి ఒక 1/2 ఇంచ్ అంత పీస్ మడుచుకొని నీట్గా పోట్లీ బటన్ పెట్టి ఆ బటన్ దానిపైన కవర్ చేయాలి. చూడండి, అట్లా పోట్లీ బటన్ చుట్టిండేది లోపలికి వెళ్ళిపోవాలి. బటన్ మాత్రం పైకి నీట్గా కవర్ చేసుకుంటూ పెట్టాలి. మార్క్ ఎక్కడ వేసినామో అక్కడికి కరెక్ట్గా పోట్లీ బటన్ పెట్టుకోవాలి. మీ బ్లౌజ్లు ఏమైనా ఉన్నా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఈ బ్లౌజ్ గురించి ఏమైనా డౌట్లు ఉంటేనో కామెంట్లో అడగండి. అందరూ చూస్తున్నారు, ఎందుకో మీరు లైక్ చేయడం లేదండి. చూడండి, ఇలా పోట్లీ బటన్ ఎక్కడ మార్క్ చేసుకుంటామో అక్కడికి కరెక్ట్గా పోట్లీ బటన్ పెట్టి కుట్టాలి. కరెక్ట్గా సెంటర్కే పెట్టాలి. ఇటుపక్క అటుపక్క పోతే మళ్ళీ సెంటర్ డిస్టర్బ్ అవుతుంది. చూడండి, అలా మార్క్ చేసుకుంటూ పోట్లీ బటన్ నీట్గా లోపలికి కవర్ చేసుకుంటూ కుట్టాలి. క్యాన్వాస్ లేకుండా కుట్టేదే బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, అంటే మనకి ఈజీగా ఉంటుంది. వాళ్ళ అమౌంట్ని బట్టి మనం కుట్టాలి. వాళ్ళు ఎక్కువ అమౌంట్ ఇస్తే క్యాన్వాస్ వేసి కుట్టచ్చు. మనము డివైడ్ చేసి ఓపెన్ చేసి డివైడ్ చేసి దానికంతా నీట్ ఫినిషింగ్ బోటిక్ స్టైల్లోనే ఇవ్వచ్చు. అమౌంట్ తక్కువ ఉండి ఇట్లా డిజైన్స్ కావాలనుకునే వాళ్ళకి ఇలా సింపుల్ టిప్స్తో ప్లాన్ చేసుకొని మనం కుట్టుకోవచ్చు. నా స్టిచ్చింగ్ చూస్తే మీరు బిగినర్స్ కూడా ఈజీగా కుట్టుకునే విధంగా చెప్తా ఉన్నాను. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దండి. చూడండి, అంతే ఇలా నీట్గా కుట్టుకోవాలి. చూడండి, చూసేకి ఎంత అందమైన డిజైన్ రెడీ అయిందో చూసారు కదా. అది వైట్ బ్లౌజ్కి రెడ్ బటన్స్ చాలా లుక్ ఉంది. మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు స్లీవ్ కుట్టుకుందాము. సేమ్ బ్యాక్ ఎలా పీస్ మడిచి కుట్టుకున్నామో అలాగే కుట్టాలి. ఇవి పోట్లీ బటన్స్ నేను రెడీ చేసి ముందుగానే పెట్టుకున్నాను. మీకు ఏమైనా పోట్లీ బటన్స్ ఎలా చుట్టుకోవాలి, ఏమైనా కావాలనుకుంటే నాకు వీడియోలో కామెంట్ చేయండి. నేను పోట్లీ బటన్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. 1 ఇంచ్ అటుపక్క ఇటుపక్క అంతా కట్ తెచ్చుకొని నీట్గా దాంట్లో నేను పోట్లీ బటన్ చుట్టుకుంటాను. ఇప్పుడు ఇక్కడ కూడా 1.5కి మార్క్ చేసుకుంటున్నాను. చూడండి, 1.5కి మార్క్ చేసుకునేస్తే మనకు ఆ సెంటర్ కరెక్ట్గా ఉండాలి. సెంటర్ అవుట్ పాయింట్ కాకుండా సెంటర్కి కరెక్ట్గా ఉండాలి. మామూలుగా అక్కడ కట్ చేసేసి పోట్లీ బటన్ కుడతారు, అది ఫినిషింగ్ బాగుంటుంది. ఇది ఇంకా ఈజీగా ఉంటుంది, మనకు 2 పనులు ఏమీ లేకుండా ఉంటాయి. ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇలా స్టార్ట్ చేసి ఇలా ఫస్ట్ 1.5 దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలి. పోట్లీ బటన్ అక్కడికి పెట్టి నీట్గా కుట్టుకుంటూ రావాలి. ఇలా కుడితే అందంగా కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, కుట్టాను కదా. మీకు ఏమైనా డౌట్ ఉంటే జూమ్ చేసి కరెక్ట్గా చూడండి, మీకు అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్.
నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు పోట్లీ బటన్స్ ఎలా కుట్టాలో చూపించాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఏమైనా మంచి డిజైన్స్ స్టిచ్చింగ్ చూపిస్తాను. చూడండి, ఇలా ఎడ్జ్కి వచ్చే లోపల అప్ అండ్ డౌన్ లేకుండా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. అది మర్చిపోవద్దండి. ఆ రెడ్ లైన్ కరెక్ట్గా కలిసింది నాకు. మీరు కూడా అట్లా ఏమీ అప్ అండ్ డౌన్ రాకుండా చూడండి. ఇక ఇలా వస్తుంది ఫ్రెండ్స్ ఫినిషింగ్. మీకు నచ్చినైతే లైక్ చేసి షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్ ఫ్రెండ్స్.